దేశంలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి అతిపెద్ద బలం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అని ఎద్దేవా చేశారు. బీజేపీకి ప్రాంతీయ పార్టీలే అసలైన ప్రత్యామ్నాయమన్న కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అరాచకాల నుంచి ప్రజలను కాపాడుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇక చెన్నై ఇగ్నిషన్ 2025 సదస్సులో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. తమిళనాడులోని చెన్నై ఐటీసీ గ్రాండ్ చోళాలో శివనాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇగ్నిషన్ 2025 సదస్సుకు మంచి స్పందన లభించింది. ఈ సదస్సులో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలను పంచుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎజెండా, మోడల్ను దేశానికి అందించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని విమర్శించారు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ అతిపెద్ద బలంగా మారారని ఎద్దేవా చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత దేశంలో కాంగ్రెస్ సాధించిందేమీ లేదని, మరోవైపు రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్తుపై దీర్ఘకాల విజన్ లేదని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇన్నోవేషన్, పారిశ్రామిక ప్రగతిపై రాహుల్ గాంధీ మాట్లాడడం ఏనాడు చూడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగితే కాంగ్రెస్ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని, ఆ పని కేవలం ప్రాంతీయ పార్టీలకే సాధ్యమవుతుందని రాహుల్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ వచ్చినప్పుడు 1,00,000 కోట్ల వ్యయం లేని కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. దక్షిణాన బీజేపీకి భవిష్యత్తు ఉన్నదని అనుకోవడం లేదని, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించి గుణపాఠం చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్రవేసి వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో 2 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అనేక రంగాల్లో, ముఖ్యంగా ఆర్థికంగా అద్భుత ప్రగతి సాధించిన తెలంగాణ 2 ఏళ్లలోనే వెనకబడడం బాధాకరమని అన్నారు. మంచిగా నడుస్తున్న వ్యవస్థలను ఇబ్బందులు పెడుతున్నందుకే రాష్ట్ర ప్రగతి ఢీలా పడిందని చెప్పారు. 2014 ఎన్నికల్లో తాము 119 స్థానాలకు 63 స్థానాలు సాధించామని, 2018లో 88 స్థానాలు, 2023లో 39 స్థానాలు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ కు తమ పార్టీకి కేవలం 1.8% ఓట్లు మాత్రమే తేడా అని ఉందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిందని, ఆ హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని తెలిపారు. అయినా తాము ఎక్కడ తప్పులు జరిగాయో సమీక్షించుకొని వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక నిబద్ధతతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లినట్టు తెలిపారు. అందుకే స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి మొదలు తలసరి ఆదాయం వరకు అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపామని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ లాంటి రాష్ట్రాలను తలదన్ని అగ్రస్థానాన్ని సాధించామన్నారు. బెంగళూరు వంటి ఐటీ దిగ్గజ నగరాలకు పోటీగా అనేక రంగాల్లో ఆయా నగరాలను దాటుకొని ముందుకు పోయినట్లు గుర్తు చేశారు. విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. 2014లో మేం అధికారం చేపట్టినప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం 1.14 లక్షలు ఉంటే 2023లో దిగిపోయే నాటికి 3.87 లక్షలకు చేర్చి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపినట్టు తెలిపారు. 2014లో జీఎస్డీపీ 4.5 లక్షల కోట్లు కాగా 2023లో 15 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. దేశంలో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు సాధించిందని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తూ గ్రామీణ భారతంలో గేమ్ చేంజర్ గా మారిందన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్దదైన గూగుల్ ఇన్నోవేషన్ అమెజాన్ క్యాంపస్లు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో 30% జాతీయ అవార్డులు తెలంగాణకు వచ్చినట్టు తెలిపారు. 9.5 ఏళ్లలో కోవిడ్, డిమానిటైజేషన్ ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర వృద్ధిని ఆగకుండా కొనసాగించామని అన్నారు. వారసత్వం కేవలం రాజకీయాల్లోకి రావడం మాత్రమే ఉపయోగపడుతుందన్న కేటీఆర్, ప్రజల ఆమోదం, ఆశీర్వాదం ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతారని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాల గురించి పదే పదే మాట్లాడే బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం కుటుంబ పార్టీలతో రాజకీయ పొత్తులు ఎందుకు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. ఏ వంటి అధునాతన టెక్నాలజీని అందుకునేందుకు తాము అధికారంలో ఉన్నప్పుడు ఇన్నోవేషన్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలకు ఉపయోగపడేలా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను కాలేజీల్లో తయారు చేసుకోవడం, ఆ దిశగా కరిక్యులం, శిక్షణ వంటి అంశాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడమే అతిపెద్ద సవాలని స్పష్టం చేశారు. చైనా, భారత్ 40 ఏండ్ల కిందే ఒక ఆర్థిక సామాజిక స్థితిగతుల్లో ఉండేవని, కానీ చైనా ఆర్థిక అంశాలను తన ప్రాధాన్యతగా తీసుకుంటే భారతదేశం మాత్రం ఎకనామిక్స్ ను పక్కన పెట్టి పాలిటిక్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ రోజు బాగా వెనకబడిందని అన్నారు. కేవలం మేక్ ఇన్ ఇండియా, డబుల్ ఇంజిన్ వంటి నినాదాలతో ఏదీ సాధ్యం కాదని, ఆచరణలో కూడా నిబద్ధత చూపించాలని కేటీఆర్ సూచించారు.